ఎస్, రైస్తో సాంబార్ కావాలి, పప్పు కావాలి, పెరుగు కావాలి, అన్నీ కావాలి కదా. తర్వాత పికిల్ కావాలి, పాపడ్ కావాలి, అన్నీ కావాలి కదా. అవంతా ఉంటేనే మనకి బాడీకి ఎనర్జీ అనేది దొరుకుతుంది. అలాగే ఫేస్కి ఫేస్ వాష్ చేస్తే ఓకేనా? ఫేస్ వాష్ ఒకటే చాలా మనకి. స్నానం చేసుకుంటే చాలా. బాడీ లోషన్స్ యూస్ చేయాలి, డియోడ్రెంట్ యూస్ చేయాలి, పర్ఫ్యూమ్స్ యూస్ చేయాలి, కరెక్ట్ కదా. సో క్లీన్గా ఉండాలంటే అవన్నీ యూస్ చేయాలి. అలాగే ఫేస్కి కూడా ఫేస్ వాష్ మాత్రమే చాలదు. సో మనం కేర్ చేయాలంటే చాలా ప్రోడక్ట్స్ అనేది ఆ స్కిన్కి ఎనర్జీ ఇచ్చి స్కిన్ హెల్తీగా ఉండాలంటే మనం చాలా ప్రోడక్ట్స్ అనేది యూస్ చేయాలి. సో ఇప్పుడు ఫేస్ వాష్ చేయడానికి టైం లేదు, సో నేను అందుకే వెట్ టిష్యూతో క్లీన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి కీసోల్ మేకప్ రిమూవర్. మేకప్ మాత్రమే కాదు, మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా యూస్ చేయొచ్చు. మనం ఇప్పుడు ట్రావెలింగ్లో ఉంటాము, ఎక్కడో టైర్డ్ ఫీల్గా ఉంటుంది, అప్పుడు మనం ఒక ఫేస్ వాష్ చేయడానికి టైం లేదు, వాటర్ లేదు. సో ఒక్క వెట్ టిష్యూ తీసుకొని మీరు ఫేస్ అనేది క్లీన్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ అనేది మీకు వస్తుంది. కూల్ అవుతుందా మేడం? సో హాట్ వెదర్ కదా, కూల్ అవ్వడం యూజువల్గా వేరే వెట్ టిష్యూ యూస్ చేసినప్పుడు మనకి కూల్ అవ్వదు. యూస్ చేశారు కదా వెట్ టిష్యూస్ వేరే, కానీ ఇది ఎంత కూల్ అవుతుంది మీరు మ్యామ్నే అడగచ్చు. అండ్ 100% మన స్కిన్లో ఉండే డర్ట్, డస్ట్, ఇంప్యూరిటీస్ కంప్లీట్ వాటర్ ప్రూఫ్ మేకప్ ఉన్నా కూడా మనం తీసుకోవచ్చు దీంట్లో క్లీన్గా. ఫేస్ వాష్ ఎందుకు చేస్తాం మేడం? యూజువల్లీ నా బాడీ వాష్ కావచ్చు, ఫేస్ వాష్ కావచ్చు, ఎందుకు చేస్తాం? ఎస్, క్లీన్గా ఉండాలని చేస్తాం. మనం ఫేస్ వాష్ చేసినప్పుడు మన స్కిన్లో ఉండే డర్ట్, డస్ట్, ఫైన్ చేయాలి, డర్ట్, డస్ట్, ఇంప్యూరిటీస్ అంతా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత స్కిన్ అనేది బాగా క్లీన్ అవుతుంది. అది మాత్రమే కాదు, మన స్కిన్లో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి చూసారా, తెలుసు కదా మనకి. సో అది మనం అలాగే కేర్లెస్ చేస్తే పెద్దగా అవుతుంది. ఎందుకు పెద్దగా అవుతుంది అంటే ఫేస్ వాష్ చేసేసి మనం అలాగే వదిలేస్తాం. సో అది స్టార్టింగ్లో చూసేటప్పుడు చిన్నగానే ఉంటుంది. ఆఫ్టర్ 30-35 ఇయర్స్ 40 ఇయర్స్ తర్వాత మనకి ఎన్లార్జ్ అవుతూ వస్తుంది. సో దాన్ని ఓపెన్ పోర్స్ అంటారు. సో అది మనం తగ్గించాలి అంటే ఏం చేయాలి? తగ్గించాలి అంటే గ్లో అప్ రోజ్ డిలైట్ అనేది మనం రెగ్యులర్గా ఫేస్ వాష్ చేసిన తర్వాత ఒక 2 స్ప్రేస్ చేసుకున్నప్పుడు, ఇక్కడ ఫ్యాన్ ఉంది కాబట్టి నేను ఎక్కువ స్ప్రే చేశాను. 2 స్ప్రేస్ చేసినప్పుడు ఆ స్కిన్ ఈ ప్రోడక్ట్ అనేది మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. ఆ పోర్స్ అనేది స్మాల్ హోల్స్ ఉంటుంది కదా, ఆ పోర్స్ అనేది మినిమైజ్ చేస్తుంది, క్లోజ్ చేయదు, క్లోజ్ అవ్వదు అది. సో మినిమైజ్ చేస్తుంది. అప్పుడు స్కిన్ మళ్ళీ మనకి ఫస్ట్ ఇంకా ఎలా ఉండిందో అలాగే అయిపోతుంది. లేకపోతే మనం ఫేస్ వాష్ చేసేసి అలాగే వదిలేస్తే, లేదా ఫేస్ వాష్ చేసేసి రిమైనింగ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే ఆ పోర్స్ అనేది ఓపెన్గానే ఉంటుంది. వస్తూ 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 మనకి ఏజ్ పెరుగుతూ మన ఆ పోర్స్ అనేది కూడా ఇంకా పెద్దగా అవుతుంది. అండ్ మన అందరికీ ఒకేలాగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అందరికీ డిఫరెంట్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. అందరికీ డిఫరెంట్ ప్రోడక్ట్ లాంచ్ చేస్తే ఈ రూమ్ చాలుతుందా? లేదు కదా. సో మార్కెట్లో చూసింటారు మీరు, ఒకే బ్రాండ్ ఉంటుంది, ర్యాక్ వైజ్ ప్రోడక్ట్ పెట్టింటారు, కానీ ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్తో డిఫరెంట్ ప్రైజింగ్లో పెట్టింటారు. ఇప్పుడు కింద ఉండేది ఒక ప్రైజింగ్ మీన్స్ ఒక్క ఇంగ్రీడియంట్ డిఫరెంట్ ఉంటుంది, సో ప్రైజింగ్ డిఫరెంట్గా ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. దానిపైన ఉండేది ఇంకా ఒక్క ఇంగ్రీడియంట్ ఎక్కువ చేసింటారు, ఇంకా ప్రైజింగ్ ఎక్కువగా ఉంటుంది. అది మార్కెటింగ్ స్ట్రాటజీ అంతే. సో అడిగితే మనం ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు లేదా స్కిన్ ప్రాబ్లమ్స్కి డిపెండ్స్ చెప్తారు, లేదా స్కిన్ టైప్కి చెప్తారు. సో అలా డిఫరెంట్ అని చెప్తారు. కానీ కీసోల్లో, వ్యోమినీలో 100% అందరికీ సూట్ అయ్యేలాగా, ఆల్ ఏజ్ గ్రూప్, ఆల్ స్కిన్ టైప్, ఆల్ స్కిన్ కన్సర్న్స్కి సూట్ అయ్యేలాగా ప్రోడక్ట్స్ అనేది ఉండేది. సో ఈ 2 ప్రోడక్ట్స్ వచ్చేసి డే సిరమ్ అండ్ నైట్ సిరమ్. మనకి ఏదైతే ఫేస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అంటే మనకి నార్మల్గా వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఒకటి స్కిన్ కలర్కి వచ్చే ప్రాబ్లమ్, స్కిన్ టోన్ కన్సర్న్స్ అని చెప్తాము. మన కలర్కి వచ్చే ప్రాబ్లం అంటే స్కిన్ ఫుల్గా డార్క్ అయ్యేది కావచ్చు, లేదా చిన్న యాక్నే మార్క్స్ రావడం కావచ్చు, లేదా ఇక్కడ మాత్రమే మార్క్స్ వచ్చేది కావచ్చు, లేదా ఇక్కడ డార్క్ అవుతుంది, అన్ఈవెన్ స్కిన్ టోన్ అని చెప్తాము. సో అవన్నీ స్కిన్ కలర్స్కి వచ్చే ప్రాబ్లం.
కరెక్ట్ కదా. అది మాత్రమే కాదు, స్కిన్ టెక్స్చర్ అని చెప్తాం. స్కిన్ టెక్స్చర్ అనే లైక్ చిన్నప్పుడు ఉన్నప్పుడు మన స్కిన్ అనేది చాలా బాగా హెల్తీగా సాఫ్ట్గా ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. అదే టీనేజర్స్కి వచ్చినప్పుడు పింపుల్స్ ఇంకా కొన్ని స్కిన్ లూజ్ అవుతుంది. ఆ తర్వాత 30-35+ వచ్చినప్పుడు ఇంకా చాలా స్కిన్ లూజ్ అవుతుంది, లైన్స్ వచ్చేది, కళ్ళ కింద లైన్స్ వచ్చేది, డార్క్ సర్కిల్ వచ్చేది, ఇక్కడ లైన్స్ వచ్చేది, ఇక్కడ లైన్స్ వచ్చేది, ఇక్కడంతా లైన్స్ పెరిగేది. సో అదంతా స్కిన్ టెక్స్చర్ ప్రాబ్లం అంటారు. స్కిన్ టెక్స్చర్ కన్సర్న్స్ అంటే మన స్కిన్ టెక్స్చర్కి వచ్చే ప్రాబ్లమ్స్. ఈ 2 ప్రాబ్లమ్సే మనకి వచ్చేది. అవన్నీ కేర్ చేయడానికి 100% మనం సీరమ్స్ అనేది మార్నింగ్లో కావచ్చు, నైట్లో కావచ్చు, సీరమ్స్ అనేది ఖచ్చితంగా 100% యూస్ చేయాలి. సో ఇది ఇప్పుడు మార్నింగ్ కాబట్టి నేను డే సీరం యూస్ చేస్తున్నాను. సో ఇది డే సీరం, కొంచెం ఆయిలీ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఒక ఫిల్లర్ యూస్ చేస్తే చాలా, ఇంత యూస్ చేస్తే చాలా. ఇది ఆయిలీ కన్సిస్టెన్సీ కాబట్టి 1 or 2 డ్రాప్స్, ఎక్కువ యూస్ చేసే నెసెసిటీ లేదు. స్కిన్ పైన ఇలా డాట్ చేసి డాబ్ చేయాలి. అండ్ నాది ఒక సజెషన్ ఏంటంటే, మీరు ఎవ్రీడే స్కిన్ ప్రోడక్ట్స్ అనేది యూస్ చేస్తారు కదా. సో ఎవ్రీడే స్కిన్ ప్రోడక్ట్స్ అనేది యూస్ చేసేటప్పుడు మనం స్కిన్కి ఎవ్రీడే నెక్ అండ్ ఇయర్ కలిపి యూస్ చేయాలి. స్కిన్కి ఎప్పుడు మసాజ్ ఇచ్చినప్పుడు మన స్కిన్ అనేది ఇంకా చాలా డిఫరెన్స్ అనేది చూడొచ్చు. ఫేస్ వాష్ చేసేటప్పుడు ఒక ఇలా అప్వర్డ్స్లో అవుట్వర్డ్స్లో ఒక 2-3 టైమ్స్ మసాజ్ చేసేది, తర్వాత సీరం అప్లై చేసేటప్పుడు కూడా ఇలా 2-3 టైమ్స్ మసాజ్ చేసేది, క్రీమ్ అప్లై చేసేటప్పుడు కూడా ఇలా మసాజ్ చేసేది. అప్పుడు ఏమవుతుంది, స్కిన్ అనేది చాలా బాగా టైట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది. మసాజ్ చేసేది ఎందుకు, మనం బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవ్వాలని, గ్లో రావాలనేది. సో అది మనం రెగ్యులర్గా ఎవ్రీడే చేస్తూ ఉంటే మన బ్లడ్ సర్క్యులేషన్ అది ఇంక్రీజ్ అయ్యి స్కిన్ బాగా టైట్ అవుతుంది, స్కిన్ బాగా గ్లో వస్తుంది. సో ఇది మనం అప్లై చేసి ఒక 10 seconds వదిలి మనం నెక్స్ట్ ప్రోడక్ట్ యూస్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ మన స్కిన్లో ఈ డే సీరం కావచ్చు, నైట్ సీరం కావచ్చు, రెజైమ్ అనేది సేమ్. సో నేను యూజువల్గా మనం భోజనం చేస్తాం కదా మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్, ఎందుకంటే 3 times ఫుడ్ ఇస్తేనే మన బాడీ ఎనర్జీగా ఉంటుంది. అలాగే స్కిన్ కూడా మార్నింగ్ రెజైమ్ అనేది, మార్నింగ్ రొటీన్ అనేది చేయాలి, ఈవినింగ్ రొటీన్ అనేది చేయాలి, లేదా నైట్లో చేయాలి. అండ్ ఒకేషనల్ రెజైమ్ అని చెప్తాం. ఒకేషనల్ రెజైమ్ అంటే స్క్రబ్ ఉంది, ఫేషియల్ కిట్ ఉంది, తర్వాత చెప్తాను. సో ఫేస్ వాష్ చేసాము, టోనర్ యూస్ చేసాము. సో ఇది ఎందుకు యూస్ చేసాము, ఇప్పుడు ఫేస్ వాష్ అనేది మన స్కిన్ అనేది క్లీన్ చేసింది, టోనర్ అనేది మన పోర్స్ అనేది మినిమైజ్ చేసి స్కిన్ టైట్గా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ సీరం వచ్చేసి మన స్కిన్లో ఉండే అన్ని ప్రాబ్లమ్స్ అనేది తగ్గిస్తుంది. రెగ్యులర్గా మనం యూజ్ చేస్తే స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది తగ్గుతూ వెళ్తుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మొరింగా క్రీమ్. మొరింగా అంటే తెలుసా, తెలీదా? ఏం మేడం? మునగాకు. ఎస్, మొరింగా అంటే మునగాకు. తింటాం కదా, ఎందుకు తింటాం, టేస్ట్ బాగుంటుందా? సో మీకు బాగుంటుంది, అందరికీ కాదు. మీరు తింటారా? టేస్ట్ బాగుండదు కదా. సో అలాగే చాలా మందికి చేదుగా ఉంటుందని టేస్ట్ నచ్చదు, కరెక్ట్ కదా. కానీ దాంట్లో ఉండే ఎనర్జీ తెలీదు ఎవరికి, చాలా అంత ఎనర్జీ. దాంట్లో ఒక ప్రోటీన్, ఫైబర్, ప్రాస్పరస్, జింక్, మాగ్నీషియం, అలా జింక్ అలాంటివి చాలా మంచి మంచి గుణాలు దాంట్లో ఉంటాయి. యూజువల్గా డాక్టర్స్ దగ్గర అడిగితే వాళ్ళు 10 eggs తినేది 100 grams మనం మునగాకు తినేది ఒకటే అని చెప్తారు. 10 eggs మనకు తినేకి అవుతుందా? లేదు. అదే 100 grams మునగాకు తినొచ్చు కదా. సో డెఫినెట్గా అలా సేమ్ ఎనర్జీ మనకి ఇక్కడ దొరుకుతుంది కదా. సో అంత బెనిఫిట్స్ మనకి ఈ మొరింగా అనేది, మునగాకు అనేది ఇస్తుంది. దాన్ని ఇంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్గా యూస్ చేశారు. అండ్ దాంతో నేను అప్పుడే అడిగినట్టు మనకి ఒకే స్కిన్ ప్రాబ్లం ఉందా? లేదు, అందరికీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఆయిలీ స్కిన్ ఉంది, ఆయిలీ స్కిన్కి డిఫరెంట్ ప్రాబ్లం వస్తుంది, డ్రై స్కిన్ ఉంది, డ్రై స్కిన్కి డిఫరెంట్ ప్రాబ్లం వస్తుంది, కాంబినేషన్ స్కిన్ ఉంది, దానికి కూడా డిఫరెంట్ ప్రాబ్లం వస్తుంది. సో దానికంతా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్ మనం తయారు చేయలేము. సో దీంట్లో పాలు ఉంది, పసుపు ఉంది, తేనె ఉంది, తర్వాత గ్లిజరిన్ ఉంది, కోకోనట్ ఆయిల్ ఉంది, సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది. అలా అన్ని స్కిన్ టైప్కి సూట్ అయ్యేలాగా, అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్కి సూట్ అయ్యేలాగా ఈ ప్రోడక్ట్స్ అనేది తయారు చేశారు. అండ్
ఎంత క్వాంటిటీ యూస్ చేయాలి? ఒక్కొక్క స్పూన్ యూస్ చేస్తే చాలా? ఏమవుతుంది మేడం ఒక స్పూన్ యూస్ చేస్తే? ఎస్, మన బాడీకి మన కడుపుకి ఎంత కావాలో ఫుడ్ అంతే తినాలి. ఎక్కువ తింటే ఏమవుతుంది? ఒకటి లావ్ అవుతాము, లేక బయటకు వచ్చేస్తుంది. కరెక్ట్ కదా? స్కిన్ కూడా అలాగే, ఎంత సీరం కావచ్చు, ఫేస్ వాష్ కావచ్చు, టోనర్ కావచ్చు, మాయిశ్చరైజర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన స్కిన్కి ఎంత కావాలో అంతే యూస్ చేయాలి. ఎక్కువ యూస్ చేసినప్పుడు స్కిన్ అనేది డార్క్ అవుతుంది. సో కొత్త బాక్స్ వచ్చింది, ఈ రోజే తీసుకొని వచ్చానని ఒక్కొక్క స్పూన్ తీసుకొని యూస్ చేస్తే ప్రోడక్ట్ వేస్ట్ అవుతుంది, మన స్కిన్ డార్క్ అవుతుంది. చాలా అంటే చాలా తక్కువ యూస్ చేయాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బఠానీ వస్తుంది తెలుసా? బఠానీ సైజులో మనం క్రీమ్ అనేది యూస్ చేయాలి. అండ్ ఇన్ని ప్రోడక్ట్స్ మనం యూస్ చేసాము మన స్కిన్లో ఉండే ప్రాబ్లమ్స్ అనేది తగ్గించడానికి. కరెక్ట్ కదా? అదే ఇలాగే మనం బయటకు వెళ్తే బయట ఏముంది? ఎండ, సూర్యుడు ఉన్నాడు కదా, సో ప్రాబ్లం చేస్తాడు కదా స్కిన్కి. డెఫినెట్గా ఇవన్నీ యూస్ చేసింది మన ప్రాబ్లమ్స్ అనేది తగ్గించుకోవడానికి. అలాగే బయటకు వెళ్ళినా, అలాగే ఇంట్లో ఉన్నా కూడా, ఆఫీస్లో ఉన్నా కూడా. ఆఫీస్లో ఏసీ ఉంటుందా? ఆఫీస్లో ఏసీ ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది, టీవీ ఉంటుంది, ఫోన్ యూస్ చేసాము, దాంట్లో అంతా హార్మ్ఫుల్ రేస్ అనేది మనకి వస్తుంది. బయటకు వెళ్తే సూర్యుడినాక మనకి స్కిన్ కలర్కి మాత్రమే ప్రాబ్లం రావచ్చు, కానీ మనం రూమ్లో ఉన్నప్పుడు, ఇంట్లో కిచెన్లో ఎక్కువ లేడీస్ ఎక్కడ టైం స్పెండ్ చేస్తారు? కిచెన్లో వేడి ఉంటుంది కదా, వేడి వల్ల మన స్కిన్ ప్రాబ్లమ్ మీన్స్ స్కిన్ వీక్ అవుతుంది కదా, లూజ్ అవుతుంది కదా. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే సన్ స్క్రీన్. ఇంట్లో ఉన్న బయట ఉన్న మనం సన్ స్క్రీన్ అనేది కంపల్సరీగా 100% యూస్ చేయాల్సిందే, అదర్వైజ్ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇప్పటి వరకు నేను నార్మల్గానే ఉన్నాను. ఈ కంపెనీకి చేరుకున్నాక ట్రైనింగ్ కోసం బిల్వారా వెళ్ళాను సార్. ఎలా ఉంటుంది సార్ ఎండ? సో అక్కడ మా కొలీగ్స్ అంతా ఏం చెప్పారంటే ట్యాన్ అవుతుంది, ఏం అవ్వదు అన్నారు. సరేలే, ట్యాన్ కదా అవుతుందని ఏది కవర్ చేసుకోకుండా ఆరాంగా తిరిగేసాను. ఇంటికి వస్తే ఇంటికి వచ్చి 1 వీక్ తర్వాత ఫుల్ స్కిన్ అంతా ర్యాషెస్ వచ్చింది. నాకు ఏమని తెలీదు. నేను యూజువల్గా మా ఇంటి దగ్గర ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గర వెళ్తుంటాను, వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు, తగ్గలేదు నాకు. అండ్ డర్మటాలజిస్ట్ ఉన్నారు, నా డర్మటాలజిస్ట్, అక్కడ వెళ్తే మేడం చెప్పారు సన్ బర్న్ అయిందనేసి. సో సన్ బర్న్ అయితే నిజంగా ఆ 1 వీక్ నేను నిద్రపోలేదు. ఎంత ఇచ్చింగ్ అవుతుంది, రెడ్నెస్ అవుతుండే, స్కిన్ అంతా ఫుల్ రఫ్ అయిపోయి, స్కిన్ అంతా ఫుల్ చాలా అంటే చాలా, అరే పోయింది నా స్కిన్ ఇంతే ఇంకా అనుకున్నాను నేను. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గర వెళ్ళినాక వాళ్ళు ఇచ్చిన మెడిసిన్తో ఆ సన్ బర్న్ అనేది తక్కువైంది. దానికి ప్రాబ్లం ఏంటి? అది ఎందుకు వచ్చింది నాకు ప్రాబ్లం? అది సన్ స్క్రీన్ యూస్ చేయలేదు, యూస్ చేసినా కానీ కవర్ చేసుకోలేదు. అక్కడ ఎండ అంత స్ట్రాంగ్. లాస్ట్ టైం మనకి ఇక్కడ ఎంత ఎండ ఉంది కరెక్ట్ కదా, సమ్మర్లో లైక్ 10 minutes కూడా బయట ఉండలేము. అలాంటి ఎండలో నేను ఆరాంగా తిరిగేసి వచ్చాను. సో సన్ బర్న్ అయ్యింది. సో డెఫినెట్గా నేను అయిన దానికి తట్టుకున్నాను, అదే కిడ్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది కదా. సో డెఫినెట్గా సన్ స్క్రీన్ అనేది పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, అందరూ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీగా యూస్ చేయాలి. అది ఒక సన్ ప్రొటెక్షన్ మాత్రమే కాదు, మన స్కిన్ పాడవకూడదు, లూజ్ అవ్వకూడదు, స్కిన్ ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే డెఫినెట్గా మనం ఇంట్లో ఉన్న బయట ఉన్న ఫస్ట్ స్టెప్ మనం సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా వాడాల్సిందే. ఇవన్నీ యూస్ చేసిన తర్వాత చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ యూస్ చేయాలి, ఎక్కువ యూస్ చేసే నెసెసిటీ లేదు. సో మీరు ఇలా డాట్ చేసి స్కిన్ పైన డ్యాబ్ చేస్తే, లేదా మీకు కుదిరితే మసాజ్ అనేది ఫేస్కి చేసుకున్నప్పుడు మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యి గుడ్ స్కిన్ టైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ అనేది మనం చూడొచ్చు. లేదా మీకు మసాజ్ చేయడం రాదు అంటే స్కిన్ పైన ఇలా ట్యాప్ చేయండి. లేదు నాకు మసాజ్ చేయడం రాదు అంటే స్కిన్ పైన అన్ని అప్లికేషన్ అయిన తర్వాత ఇలా స్కిన్ పైన బాగా ఒక 10 to 20 seconds
మీరు ట్యాప్ చేసుకుంటే అప్పుడు కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంక్రీజ్ అయ్యి మనకి గుడ్ గ్లో అనేది డెఫినెట్గా వస్తుంది. స్కిన్ టైట్నింగ్ ఫార్మ్నెస్ అనేది మనం బాగా చూడొచ్చు. సో ఇవన్నీ మనం రెగ్యులర్గా ఫాలో చేస్తే డెఫినెట్గా రిజల్ట్ అనేది చూడొచ్చు, స్కిన్ బాగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు యంగ్ ఏజ్లో ఉండొచ్చు, 35 ఇయర్స్ 40 ఇయర్స్ అదంతా మిడిల్ ఏజ్, మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అంతగా తెలీదు. కానీ ఆఫ్టర్ 50 60 తర్వాత మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ వస్తుంది. దీనికి ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాలంటే అప్పుడు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు కదా, అప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్కిన్ చూస్తే ఎలా ఉంది, ఫుల్ డార్క్ అయి ఉంటుంది, ఫుల్ లైన్స్ ఉంటుంది, కరెక్ట్ కదా. సో మనం చూసాం మన ఇంట్లో లైక్ తాతయ్య అమ్మమ్మల్ని నానమ్మల్ని అంతా చూసాం మనం. సో స్కిన్ డార్క్ అయి ఉంటుంది, చాలా స్కిన్ లూజ్ అయి ఉంటుంది. ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తున్నారు కదా చాలా మంది, వ్యవసాయం చేస్తున్నారా లేదా ఇప్పుడు కూడా? అదే ఎండ, ఇంకా ఎక్కువ కెమికల్స్, ఇంకా ఎక్కువ పొల్యూషన్ లో వ్యవసాయం అనేది చేస్తున్నారు, కానీ వాళ్ళ స్కిన్ బాగుందా లేదా? ఎందుకు బాగుంది అంటే వాళ్ళు స్కిన్ కేర్ చేస్తున్నారు, ఏదో ఒకటో రెండైనా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నారు, సన్ స్క్రీన్ అనేది యూస్ చేస్తున్నారు. సో అందుకే వాళ్ళ స్కిన్ అనేది బాగుంటుంది. సో ఇప్పటికి మన స్కిన్ బాగుంది, హెల్తీగా ఉన్నాం, ఎనర్జీగా ఉన్నాం, ఇమ్యూనిటీ బాగుంది, కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇప్పుడు ఇమ్యూనిటీ గురించి మాట్లాడాలంటే కరోనా వచ్చినప్పుడు మనకి ఎందుకు చాలా మంది చనిపోయారంటే సార్ అడిగారు, ఎందుకంటే ఇమ్యూనిటీ ప్రాబ్లం. ఆ టైంలో ఇమ్యూనిటీ ఉండే వాళ్ళు బాగా కోలుకున్నారు, ఏమి ప్రాబ్లం అవ్వలేదు. ఇమ్యూనిటీ లేని వాళ్ళు చాలా మంది చనిపోయారు. సో అలాగే స్కిన్ కూడా మనం కేర్ చేస్తూ ఉంటే మనకి ఏజ్ అయిన తర్వాత 50 60 ఇయర్స్ అయిన తర్వాత ఏజ్ అనేది మీన్స్ స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. సో ఎందుకు ఏజ్ నెసెసిటీ అంటే ఇప్పుడు నాకు ఏజ్ 30 35 ఉంటే ఎవరైనా చెప్తే 30 అనాలి, 35 అనాలి, లేదా ఇంకా తక్కువ చెప్పాలి. 40 45 అంటే నాకు లైక్ ఫీల్ అవుతుందా లేదా? డెఫినెట్గా ఫీల్ అవుతుంది కదా. సో స్కిన్ కేర్ చేయకపోతే ఎవరైనా కానీ ఒక 2 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఎక్కువే చెప్తారు. సో స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇది స్కిన్ కేర్ రెజైమ్. ఇప్పుడు నేను 5 to 6 ప్రోడక్ట్స్ యూజ్ చేశాను, కరెక్ట్ కదా? యూజ్ చేశానా లేదా? ఇది డే సిరమ్, ఇది నైట్ సిరమ్. సో మార్నింగ్ అండ్ నైట్ లో రెజైమ్ చేంజెస్ అవుతుంది, ఇది రెండు మాత్రమే డిఫరెంట్ అవుతుంది. ఇది సన్ స్క్రీన్ అనేది మార్నింగ్ లో మాత్రమే యూజ్ చేయాలి. సో ఇవన్నీ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయాలంటే ఎంతసేపు అవుతుంది? సో అది క్వశ్చన్ వచ్చిందా మీ మైండ్ లో? అంత టైం లేదు మేడం ఇవన్నీ ప్రోడక్ట్స్ యూజ్ చేసే అంత. మేడం చెప్పినట్టు హాఫ్ అన్ అవర్ అవుతుందా? లేదు, ఇంకా ఎంతసేపు అవుతుంది మేడం? లేదు మేడం, 10 seconds లో అవ్వదు మేడం. ఎస్, నో, నో. చెప్పనా? స్నానం చేసుకునేటప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చామా? ప్రోడక్ట్ అయిపోయిందా? ఇది క్యాప్ ఓపెన్ చేసి స్ప్రే చేయడానికి 5 seconds 10 seconds అయిపోయిందా? ఇది కూడా క్యాప్ ఓపెన్ చేసి మనం అప్లై చేయడానికి 10 to 20 seconds అయిపోయిందా? క్రీమ్ కూడా అప్లై చేయడానికి 10 to 20 seconds. సన్ స్క్రీన్ కూడా అప్లై చేయడానికి 10 to 20 seconds. అన్నీ కలిపిన మనకి 30 seconds to 1 minute. మన కోసం మనం 30 seconds to 1 minute ఎవ్రీడే ఇవ్వలేమా? ఇవ్వచ్చా ఇవ్వకూడదా? మీన్స్ కుదరదా? ఇవ్వచ్చు కదా. మార్నింగ్ ఒక 1 minute, ఈవినింగ్ ఒక 1 minute మన కోసం మనం ఇవ్వచ్చు కదా. మనం ఆ 1 minute ఇస్తేనే కదా మనం అందంగా ఉంటాం. అందంగా అనే కన్నా క్లీన్ గా ఉంటాం. స్కిన్ అనేది క్లీన్ గా హెల్దీగా కనిపిస్తుంది. హెల్దీ స్కిన్ కావాలంటే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అనేది డెఫినెట్ గా యూజ్ చేయాలి. భోజనంలో ఉత్త రైస్ తింటే మనకి ఎనర్జీ వస్తుందా? సో అన్నీ ఉండాలి కదా. సో అలాగే స్కిన్ కి కూడా అన్ని కలిపి ఇస్తేనే ఆ ఎనర్జీ అనేది మనకి స్కిన్ కి బాగుంటుంది, స్కిన్ హెల్దీగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎంతమంది ఫుల్ మీల్స్ అనేది ఎవ్రీడే తినొచ్చు? కుదరదు కదా. అవుతుందా? లేదు కదా. సో ఒకేషనల్ గా కావాలి మనకి. సో బిర్యానీ అనేది మనకి ఈ ప్రోడక్ట్. సార్ ఫేషియల్ బాక్స్ థ్యాంక్ యూ సార్. బిర్యానీ కావచ్చు, మీల్స్ కావచ్చు, మనం ఒకేషనల్ గానే బాడీకి ఇవ్వాలి. రెగ్యులర్ గా ఇస్తే స్కిన్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో
స్క్రబ్ కావచ్చు, ఫేషియల్ కిట్ కావచ్చు, మనం ఒకేషనల్ గా ఇవ్వాలి. స్క్రబ్ అనేది ఎవ్రీ డే మీన్స్ ఎవ్రీ వీక్ 2 సార్లు లేదా 3 సార్లు నైట్ లో ఫేస్ వాష్ చేసుకొని కొంచెం స్క్రబ్ తీసుకొని బాగా మసాజ్ చేసి ఫేస్ వాష్ చేసి మీరు ఈ నైట్ టోనర్ అప్లై చేసి సీరం అప్లై చేసి మొరింగా క్రీమ్ అప్లై చేసి పడుకుంటే మార్నింగ్ మీ స్కిన్ అంత సాఫ్ట్ గా ఉంటుంది, అంత డిఫరెన్స్ ఉంటుంది, గ్లోయిగా కూడా ఉంటుంది. యాజ్ వెల్ as ఫేషియల్ కిట్ మీరు రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ ఫేషియల్ కిట్ తో ఈ ఫేషియల్ కిట్ తో ఫేషియల్ అనేది చేసుకోండి. డెఫినెట్ గా మీకు 3 months లో డిఫరెన్స్ అనేది చూడొచ్చు. ఈ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తో ఈ ఫేషియల్ కిట్ అనేది మీరు యూస్ చేసినప్పుడు డెఫినెట్ గా మీకు డిఫరెన్స్ అనేది బాగా వస్తుంది. సో ఎగ్జాంపుల్ మేడం ఎవ్రీ లాస్ట్ మంత్ సెషన్ విన్న తర్వాత మేడం గారు ఫేషియల్ కిట్ అనేది మొన్న చేసుకున్నారు. ఎవ్రీ వీక్ స్క్రబ్ అనేది చేస్తున్నారు. స్క్రబ్ అనేది చేస్తే డిఫరెన్స్ ఎలా వస్తుందంటే మీరు నోస్ టచ్ చేసుకుంటే మీకు బ్లాక్ హెడ్స్ ఉందా నోస్ పైన, రఫ్ గా ఉందా? అదే స్క్రబ్ యూస్ చేస్తే మీరు వీక్లీ ట్వైస్ స్క్రబ్ యూస్ చేసి ఈ స్కిన్ కేర్ రెజైమ్ అనేది ఫాలో చేసినప్పుడు బ్లాక్ హెడ్స్ రాదు, వైట్ హెడ్స్ రాదు. ఇక్కడ వచ్చిండే ఒక మార్క్స్ కావచ్చు, పింపుల్ మార్క్స్ కావచ్చు, అవన్నీ మనకి రెడ్యూస్ అవుతూ వస్తుంది. ఒకేసారి వెళ్ళదు. ఒకేసారి వెళ్ళడానికి ఇది క్లినికల్ ప్రోడక్ట్స్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ దగ్గర వెళ్తారు, ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఉందనేది అనేసి మీరు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రోడక్ట్స్ ఇస్తారు. నైట్ లో అప్లై చేస్తే మార్నింగ్ అంతా డిఫరెన్స్ ఉంటుంది కదా, ఉంటుందా లేదా మేడం? సో అలాంటి డిఫరెన్స్ దీంతో రాదు, డెఫినెట్ గా రాదు. సో మీరు కంటిన్యూస్ గా 15 days 20 days యూస్ చేసిన తర్వాత విజిబుల్ డిఫరెన్స్ అనేది చూడొచ్చు. సో అలాంటి డిఫరెన్స్ ఎందుకంటే అలా స్లోగా ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అంటే ఇది 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, కెమికల్స్ ఉండదు, అండ్ అందరికి అందేలాగా రీజనబుల్ ప్రైస్ లో ఉంది. సో సేమ్ క్వాలిటీస్ మీకు ఒక సన్ స్క్రీన్ బయట బ్రాండ్ లో మాల్స్ లో మార్కెట్ లో దొరికే బ్రాండ్ లో తీసుకోవాలంటే 1000 to 1500 రూపీస్ అవుతుంది. సేమ్ క్వాలిటీ SPF 50 PA ++ ఉండే ఒక సన్ స్క్రీన్. సీరం దీంట్లో చాలా చాలా మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో అన్ని ప్రొడక్ట్ గురించి ఇంగ్రీడియంట్స్ నేను చెప్తూ వస్తే నాకు ఫుల్ డే కావాలి. సో ఇలాంటి క్వాలిటీ ఉండే ఒక సీరం, ఇదే క్వాంటిటీ ఉండే ఒక సీరం మీరు బయట మార్కెట్ లో మాల్స్ లో తీసుకోవాలంటే హార్డ్లీ అన్న 2000 మినిమం 2000, మాక్సిమం మీకు 20-25,000 అలా ప్రైజింగ్ లో ఉంటే నేనే సేల్ చేశాను. ఎందుకంటే నేను అది కంప్లీట్ 14 years ఇంకా నేను స్కిన్ కేర్ బ్రాండ్ లోనే ఉన్నాను. సో నేనే ఇలాంటి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ని అలాంటి ప్రైస్ కి నేను సేల్ చేశాను. ఇవంతా ఎందుకు మనకి తక్కువకు వస్తుంది అంటే అందరికి హెల్త్ ఇవ్వాలని అండ్ నాలెడ్జ్ ఇవ్వాలని మనకి తక్కువ ప్రైజింగ్ లో అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతుంది. సార్ అప్పుడే ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనం మార్కెట్ లో ఏదే షాప్ లో తీసుకున్నా అది డిఫరెంట్ ప్రైజింగ్ లో మనకి ఎందుకు వస్తుంది అంటే కంపెనీ ఇంకా వేరే వాళ్ళకి వెళ్ళి మనకు వస్తుంది కాబట్టి డిఫరెంట్ ప్రైస్ లో వస్తుంది. సో మన ప్రోడక్ట్స్ అంతా 100% న్యాచురల్, కంపెనీ టు కస్టమర్ డైరెక్ట్ గా వస్తుంది. సో అందుకే మీకు ఇంత తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది. ఎవరికైనా ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఉన్నా మీరు ఫస్ట్ సీరం అండ్ సన్ స్క్రీన్ కంపల్సరీగా సజెస్ట్ చేయండి. డెఫినెట్ గా డిఫరెన్స్ అనేది చూడొచ్చు. అండ్ ఇక్కడ ఎంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంది, స్కిన్ లో డిఫరెన్స్ అనేది చూడాలి. ఈ కీసోల్ ప్రోడక్ట్స్ తో కీసోల్ మాత్రమే యూస్ చేస్తే మనకి స్కిన్ ప్రాబ్లం అనేది తగ్గుతుందా? డెఫినెట్ గా లేదు. సో ఎందుకంటే మన బాడీలో చాలా ప్రాబ్లమ్స్ అనేది పెట్టుకొని పైకి మాత్రం మనం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తుంటే డెఫినెట్ గా డిఫరెన్స్ అనేది రాదు. సో న్యూట్రీచార్జ్ విమెన్, న్యూట్రీచార్జ్ S5 అనేది మీరు ఖచ్చితంగా దీంతో కలిపి యూస్ చేసినప్పుడు మెన్సురేషన్ టైంలో మనం ఉమెన్స్ ఏదైతే చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, స్టొమక్ పెయిన్ ఇంకా బాడీ పెయిన్ ఇంకా అదంతా ప్రాబ్లం ఫేస్ చేస్తాం కదా, అది మాత్రమే కాదు రెగ్యులర్ గా కూడా మనకి ఎక్కువ బాడీ పెయిన్స్ అనేది వస్తుంటుంది. సో అవన్నీ మనకి డిఫరెన్స్ రావాలి, దాంట్లో మన అవన్నీ పెయిన్స్ రాకూడదు, పెయిన్ కిల్లర్ యూస్ చేయకూడదు అంటే డెఫినెట్ గా విమెన్ అనేది వాడాలి. దీంతో కలిపి మనం విమెన్ వాడితే మనకి ఇంకా చాలా డిఫరెన్స్ అనేది చూడొచ్చు. ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. ఇది ట్రై చేసే ముందు నాకు ట్రైనర్ గా సురేష్ సార్ ఉన్నారు, వాళ్ళు చెప్పే ముందు నా హిమోగ్లోబిన్ లెవెల్ వచ్చేసి 9 ఉండేది. జస్ట్ 1 month యూస్ చేశాను. తమిళనాడులో ULP జరిగే ప్లేస్ లో ఒక హిమోగ్లోబిన్ టెస్ట్ అనేది చేశారు. 1 month లో నా హిమోగ్లోబిన్ లెవెల్ అనేది 12. సో హిమోగ్లోబిన్ లెవెల్ అంటే
మన బాడీలో బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవ్వకపోతే, బ్లడ్ అనేది ప్రాపర్ గా 12 to 16 ఉండాలి ఉమెన్స్ కి. 12 to 16 లేకపోతే స్కిన్ ప్రాబ్లం కావచ్చు, వేరే హెల్త్ ఇష్యూస్, చాలా చాలా హెల్త్ ఇష్యూస్. మీరు సార్ నంతా అడిగితే దీని గురించి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నాకు అంతగా తెలీదు. సో స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ తో, శానిటరీ ప్యాడ్స్ తో, ఇంటిమేట్ వాష్ తో ఉమెన్ అనేది S5 అనేది మీరు ఎంత యూస్ చేస్తారో అంత మీకు చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది దొరుకుతుంది. సో కాస్మెటిక్స్ ఉంది, 100% న్యాచురల్ కాస్మెటిక్స్. మీరు ఇంకా ఫౌండేషన్స్ అంతా లాంచ్ అయింది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక పెళ్లి కూతురో లేదో పెళ్లి కొడుకో మీ దగ్గరకు వచ్చారు. యూజువల్ గా ఎప్పుడు పెళ్లి ఫిక్స్ అయ్యే ఒక 3 months కి పార్లర్కి వెళ్తారు కదా. సో మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళని పార్లర్కి పంపించకుండా ఇవన్నీ ప్రోడక్ట్స్ మీరు వాడిస్తే డెఫినెట్ గా ఆ 3 months ఇంకా పెళ్లి రోజు వరకు రెడీ చేయడానికి కూడా మన దగ్గర ఉంది. సో కాస్మెటిక్స్ కి ఇప్పుడు టైం లేదు, మేకప్ చేయడానికి ఆల్రెడీ 4:30 అయిపోయింది. సో కమింగ్ డేస్ లో మనం ఆన్లైన్ లో కలుసుకొని మీరు ఆన్లైన్ లో మేకప్ అనేది చూసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్స్ అంతా వాడితేనే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది చూస్తారు, కానీ వేరే వాళ్ళకి చెప్పాలంటే నాలెడ్జ్ అనేది చాలా అవసరం. కరెక్ట్ కదా. ఇప్పుడు ఈ సీరం మీరు వాడారు, మీకు డిఫరెన్స్ వచ్చింది, మీరు మేడం ఇది నేను వాడాను నాకు బాగుంది మీరు తీసుకోండి అంటే నేను తీసుకుంటానా? తీసుకోను కదా. సో దీని గురించి తెలియాలి కదా కంప్లీట్ గా, దీంట్లో ఏముంది, ఎందుకు రిజల్ట్ వచ్చింది, నాకు సూట్ అవుతుందా లేదో తెలుసుకోవాలంటే దీని గురించి. సో అది తెలుసుకోవాలంటే నాలెడ్జ్ అనేది చాలా అవసరం. సో మీరు మేడంని సార్ని అంతా కనెక్ట్ అయినప్పుడు మీకు ఎలా నాలెడ్జ్ తీసుకోవాలి, ఉడాన్లో ఎలా కనెక్ట్ అవ్వాలని వాళ్ళు మీకు చెప్పిస్తారు. ఎస్ మేడం, ఇది నైట్ సీరం, ఇది డే సీరం. అండ్ డే రెజైమ్, నైట్ రెజైమ్ సేమ్ నేను ఏం చేశానో ఇప్పుడు స్టెప్స్ సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. నైట్ లో ఈ సీరం యూస్ చేయాలి, డే లో ఈ సీరం యూస్ చేయాలి. సన్ స్క్రీన్ మాత్రం డైలీ డే టైంలో యూస్ చేయాలి. అండ్ అప్లై చేసి 15-20 minutes తర్వాతే మీరు బయటకు వెళ్ళాలి, ఇమీడియట్ గా బయటకు వెళ్ళకూడదు.